ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో ప్రస్తావిస్తే దానిపై పేర్ని నాని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. బియ్యం కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు అలానే ఉందన్న విషయం మర్చిపోకూడదు అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారో ఆయన సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులకి విన్నవించుకుంటే ఇవాళ అతన్ని అదిరించి బెదిరించి లొంగ తీసుకుని 164 స్టేట్మెంట్లు ఇప్పించి మీకు కావాల్సినట్టుగా ఒక తప్పుడు కేసులో ఏదో రకంగా ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో 2014-19 పిచ్చి పిచ్చి వాగుడు వాగుతాను. ఇంకా మర్చిపోయినట్టున్నారు. ఇంకా బియ్యం కేసు మీలా అది గుర్తుపెట్టుకోండి. బెయిల్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఏది పడితే అది వాగితే కేసులు ఎక్కడ వెనకపోవు. అంటే వాస్తవాలు మాట్లాడండి. మీరు చేసింది దుర్మార్గం, దోపిడీ, ప్రజలని చాలామంది చనిపోయారు ఈ ఇన్సెట్లు ఇట్లాంటివి తాగడం వల్ల, వాళ్ళు ఇచ్చినట్టు తప్పుడు బ్రాండ్స్తారు. కాబట్టి ఇవన్నీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. తప్పకుండా సరైన సమయంలో సరైన విధంగా అందరూ కూడా అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది.